విజయవాడలో ఉండే అజయ్, రాహుల్ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతూ, కలిసి ఆటలు ఆడుతూ పెరిగారు. వారి స్నేహం కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఒకసారి రాహుల్ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేయాల్సి వచ్చింది. తండ్రి అనారోగ్యం పాలవడంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. స్కూల్ ఫీజు కట్టలేక రాహుల్ చదువు ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెలిసిన అజయ్ తండ్రితో మాట్లాడి రాహుల్కు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అజయ్ తండ్రి గొప్ప మనసుతో రాహుల్ స్కూల్ ఫీజు కట్టించేశాడు. అంతేకాకుండా అజయ్ ప్రతిరోజూ రాహుల్కి చదువు విషయంలో సహాయం చేస్తూ అతను మళ్లీ వెనక్కి తగ్గకుండా ప్రోత్సహించాడు. రాహుల్ అజయ్ సహాయంతో బాగా చదివి చివరకు మంచి మార్కులతో 10వ తరగతి పూర్తి చేశాడు. ఏళ్ల తరువాత అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి తన కుటుంబాన్ని ఆదరించాడు. అజయ్ మిత్రుడికి సహాయం చేసినందుకు గర్వంగా భావించాడు. ఈ కథలో నిజమైన స్నేహం అర్థమవుతుంది. స్నేహం అనేది కేవలం హడావుడి చేయడం, కలిసి తిరగడమే కాదు, ఒకరికొకరు సహాయపడుతూ కష్ట సమయంలో అండగా ఉండటమే నిజమైన స్నేహం.